తెలుగుదేశం పార్టీలో కూడా సేమ్ అంతే ఉంటుంది. ఎందుకు ఇవన్నీ ప్రొఫెషనలిజంతో నడుస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేనకి ఇద్దరికి కూడా ప్రొఫెషనల్ కాదు. కానీ జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ తన పార్టీ మీద పట్టు సాధించాడు. ఎలాగా అసంతృప్తిని బహిరంగంగా వెళ్ళగక్కకుండా, ఆవేశాలు లేకుండా అలా ఉండే వాళ్ళని పక్కన పెట్టేసి ఒక స్థిరంగా తన చేతిలో పెట్టుకున్నాడు. అయితే తనకున్నటువంటి బలిమి కొన్ని నియోజకవర్గాలకు పరిమితం కాబట్టి అక్కడ సరిపోయింది అతనికి. అందువలన అది దాని అసంతృప్తులు అవన్నీ మిగతా చోట్ల ఉన్నోళ్ళు కూడా ఇంకోటి పవర్లోకి వచ్చేసింది కాబట్టి సర్దుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి పేరాస బ్యాచ్ ఒకటి. ఇలా పేరాస ఎట్టుంటుందంటే టికెట్ కావాలంటాడు ముందు, టికెట్ వచ్చినోడు మంత్రి కావాలని కోరుకుంటాడు, మంత్రి వచ్చినోడు నాకు పెద్ద మంత్రిత్వ శాఖ రాలేదని ఫీల్ అవుతాడు. ఇన్ని అసంతృప్తులు ఉండేవాడు ఎప్పుడు సంతృప్తి పడతాడు ఇక జీవితంలో? ఇప్పుడు మీరు చూడండి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మినిస్టర్గా చేసినప్పుడు తెలుసు నాకు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మినిస్టర్గా చేసినప్పుడు తెలుసు నాకు, తమ్మినేని సీతారాం ఇప్పుడంటే వైసీపీలో ఉన్నాడు అనుకో మినిస్టర్గా చేసినప్పుడు తెలుసు. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సోమిరెడ్డి ఒక ఎమ్మెల్యే అంతే కదా, ఆలపాటి ఒక ఎమ్మెల్యేనే కదా, నెట్టెం రఘురాం ఒక ఎమ్మెల్యే కదా, అంతే కదా. ఇప్పుడు దేవినేని ఉమా ఒక ఎమ్మెల్యేనే కదా, మాజీ ఎమ్మెల్యే.